ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. ఇంకా వీడియో వచ్చేసి ఏంటంటే మా వీధిలో పెట్టిన దుర్గమ్మ వారి ముందు అగ్నిగుండం అయితే ఏర్పాటు చేశారనమాట భవానీలందరూ కలిసి. ఇంకా భవానీలు అయితే అగ్నిగుండం అయితే ఒక పక్క రెడీ చేస్తున్నారనమాట. ఇంకొక పక్క సంబరానికి అయితే భవానీలందరూ సోలాలు అవి వేసుకుని రెడీ అయిపోతున్నారు. ఆ వీడియో కూడా నేను తర్వాత అయితే అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే అగ్నిగుండం వీడియో అయితే చూసేద్దాము. చూసారు కదండి ఎంత భక్తి శ్రద్ధలతో గుండం అయితే ఏర్పాటు చేస్తున్నారో భవానీలు. ఇంకా ఒక పక్క సంబరం అయితే ఊరంతా తిరిగి వచ్చేసిన తర్వాత ఇక అగ్నిగుండం తొక్కడానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఊరి జనమంతా కూడా చూడడానికి అయితే రెడీ అయిపోయారండి. అసలు ఎంత బాగుందంటే కన్నుల పండుగగా ఉందండి నిజంగా. మీకు కూడా ఇలా చూసారా ఎప్పుడైనా? మీ ఊర్లో కూడా ఎప్పుడైనా చేశారా? అయితే కామెంట్ చేయండి. అలాగే చూసారు కదా దుర్గమ్మ వారి ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిజంగా దుర్గమ్మ ఎంత మహిమగలదంటే సోలాలు వేసుకుంటుంటే ఒక్కొక్కరు నిజంగా అసలు ఎంత భక్త అనిపించిందండి నిజంగా నాకు. ఇక ఊరేగింపు అయితే వచ్చేసింది. చూసారు కదా అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నారండి. ప్రదక్షిణాలు పూర్తయిపోగానే ఒక్కొక్కరిగా అగ్నిగుండం తొక్కడం అయితే స్టార్ట్ చేసేసారు. ముందుగా పోతురాజు స్వామి అయితే అగ్నిగుండం తొక్కుతారనమాట గురుభవాని. తర్వాత ఇలా గడ్డలు పట్టుకున్న ప్రతి ఒక్కరు తొక్కిన తర్వాత ఇక భవానీలు నార్మల్ వాళ్ళు అందరూ అయితే అగ్నిగుండం తొక్కారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఈ కార్యక్రమం అయితే పూర్తయిందండి. చిన్న పాపకి 6 నెలలు ఉన్నప్పుడు అయితే నేను కూడా ఒకసారి అగ్నిగుండం అయితే తొక్కానండి. అయితే స్టార్టింగ్ అయితే చాలా భయం వేసింది, కానీ తొక్కిన తర్వాత అనిపించింది నిజంగా అమ్మవారి దయ ఉంటే మనకి ఏమీ కాదండి. నేనైతే స్టార్టింగ్లో చాలా భయపడ్డాను, కాలుతుందేమో బొబ్బలు వస్తాయేమో చాలా భయపడ్డాను. కానీ అలాంటిది ఏమీ లేదండి నిజంగా. అప్పుడు నాకు నిజంగా అమ్మవారి మహిమ అంటే ఏంటో నేను మొదటిసారిగా అయితే తెలుసుకున్నాను. నిజంగా దుర్గమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనండి. నిజంగా అమ్మని ఎంత పొగిడినా కూడా చాలా తక్కువే. అసలు అసలు ఎంత చెప్పినా కూడా తక్కువే అండి. నాకు మాటలు అయితే రావడం లేదు, నిజంగా మాటలు రావడం లేదు. ఒక్కొక్క భవానీ సోలాలు గుచ్చుకుంటుంటే నిజంగా ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే నిజంగా ఆ వీడియో కూడా నేను ఇందులో కలిపి పోస్ట్ చేద్దామండి. కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను అదంతా స్టాప్ చేశాను. దాన్ని వేరే వీడియోలో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే చూసేయండి. నిజంగా నాకైతే
అదే కదిపి బాగుంటుంది. హౌస్లో పెట్టరా ఇవైతే మళ్ళీ కలుపుతారు చూడండి. ఏం చేస్తున్నారు దగ్గరికి వచ్చాక? దాన్ని వదిలేసినాడు. బంతడే ప్రసన్న బంతడే సాగర్ కూడా విడతీ సాగర్ కూడా అదే నీవే. ఈయన చేశాడు. ఒక లాక్ పడిపోయిందేమో, లాక్ వీడో తీయలేదా